నేను ఇప్పుడు చెప్పబోయే క్రియేచర్ గురించి మీరు తెలుసుకున్నాక అది నిజంగా ఎర్త్‌కి చెందినదని మీరు అస్సలు నమ్మలేరు. ఎందుకంటే సైంటిస్ట్స్ కూడా దాని మిస్టరీని పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు. అది ఇంకేమీదో కాదు, మనందరికీ తెలిసిన ఆక్టోపస్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మనకి ఒక హార్ట్ ఉంటుంది కదా! కానీ ఆక్టోపస్‌కి 1 కాదు, 2 కాదు, 3 హార్ట్స్ ఉంటాయి. వాటిలో 2 హార్ట్స్ ఏం చేస్తాయంటే బ్లడ్‌ని గిల్స్‌కి పంప్ చేస్తాయి. మూడో హార్ట్ బ్లడ్‌ని మొత్తం బాడీకి పంప్ చేస్తుంది. కానీ ఇందులోనే అసలైన ట్విస్ట్ ఉంది. ఆక్టోపస్ స్విమ్మింగ్ చేసినప్పుడు ఆ థర్డ్ హార్ట్ ఏదైతే ఉంది కదా, దాన్ని బీట్ చేయడం ఆపేస్తుంది. అందుకే అవి ఎక్కువగా ఓషియన్ ఫోర్స్ మీద నడవడానికి ఇష్టపడతాయి. కానీ ఇది బిగినింగ్ మాత్రమే. మన బ్లడ్ కలర్ ఏంటి? రెడ్. మనదే కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ లివింగ్ బీయింగ్స్ బ్లడ్ కలర్ కూడా రెడ్డే. కానీ ఆక్టోపస్ ది బ్లూ. ఎందుకంటారా? దాని బ్లడ్ లో ఐరన్ కాదు, కాపర్ ఉంటుంది. అదే దాన్ని డీప్ ఓషన్ లో ఉండే ఫ్రీజింగ్ టెంపరేచర్ లో కూడా సర్వైవ్ అయ్యేలా చేస్తుంది. వెయిట్. ఇంకా షాకింగ్ విషయం ఏంటో చెప్పనా? మనకి ఒక బ్రెయిన్ ఉంటుంది కదా, కానీ ఆక్టోపస్ కి టోటల్ 9 బ్రెయిన్స్ ఉంటాయి. ఒక సెంట్రల్ బ్రెయిన్, మిగతా 8 బ్రెయిన్స్ దాని టెంటికల్స్ లో ఉంటాయి. అంటే వాటి చేతులు కూడా సొంతంగా డిసిజన్ తీసుకోగలవన్నమాట. ఇంకా దాని బాడీలో ఒక్క బోన్ కూడా ఉండదు. అందుకే ఎంత పెద్ద ఆక్టోపస్ అయినా కాయిన్ సైజ్ హోల్ ఉన్నా సరే తన బాడీ మొత్తాన్ని స్క్వీజ్ చేసి అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా? మనం ఎవాల్వ్ అవ్వడానికి లక్షల సంవత్సరాలు పడతాయి. కానీ ఆక్టోపస్ పరిస్థితులకు తగ్గట్టు తన ఆర్ఎన్ఏని తనే మాడిఫై చేసుకుంటుంది. అందుకే 2018లో కొంతమంది సైంటిస్ట్స్ ఒక షాకింగ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఆక్టోపస్ డిఎన్ఏ ఎర్త్ కి చెందినట్టు అనిపించట్లేదు, వాటి ఆర్గన్ స్పేస్ నుండి వచ్చిండొచ్చని. మరి ఇప్పుడు చెప్పండి, ఆక్టోపస్ నిజంగా ఏలియన్ క్రియేచరా లేదా నేచర్ క్రియేట్ చేసిన మోస్ట్ మిస్టీరియస్ యానిమలా? కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో ఫర్ మోర్.